పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల దేవా, దైవ తండ్రి, సజీడ సకల ఆశీర్వాద వచ్చిన కారపుత్రులకు దేవా, మారని మార్పు చెందిన తండ్రి, మీ ఘనమైన పాదాలకి ఎంతో దూరములు నిన్న నేడు ఒకటి రీతి ఉన్న దేవా, మీ పాదాలను బట్టి మేము స్తుతిస్తున్నాను. ఓ దేవా, గత 6 మాసంలో కృపను భద్రపరిచి 7వ మాసం మొదటి దినం ప్రభా నీ యొక్క పాదాల చెంద సాగిపోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. మా ప్రియులైన వారితో అదే నీ వాక్యమును పంచుకుంటుండగా కావాల్సిన కృపను దయచేయండి. ఈ దైవికమైన తండ్రి వర్తమానాన్ని మాకు అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాను. నీ దాసుల ఎగురాలు ప్రభా మీ ఆత్మాభిషేకం అనుగ్రహించవలసిన ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గత వారంలో చూసినట్లయితే ఋతు గ్రంథంలో అనేకమైన విషయాలు మనము చూసుకుంటూ వచ్చినాము. ఈ దినాన కూడా ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్పు అయితే తన జీవితంలో గత వారంలో చూస్తూ వచ్చినాము. తన అత్తను ముద్దు పెట్టుకొని తను ఏం చేస్తూ వచ్చిందంటే తిరుగు మోయాబుకు ప్రయాణం అయిపోతూ వచ్చింది. తనేం చేస్తూ వచ్చింది? మోయాబుకు ప్రయాణం అయిపోతూ వచ్చింది. తద్వారా రక్షణ లేని స్త్రీగా మనకు కనిపిస్తుంది. తనకు రక్షణ లేదని మనము చూస్తూ వచ్చినాము. అయితే చూడండి రూతు తన జీవితంలో ఆమెను హత్తుకొనెను. ఎవరిని హత్తుకుంటూ వచ్చింది? తన అత్తయ్య అయిన నయోమిని రూతు హత్తుకుంటూ వచ్చింది. గత వారంలో చూస్తూ వచ్చిన ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. వీరిద్దరూ సమ్మతి కుదురుతూ వచ్చింది. వీరిద్దరి మనసు కూడా కుదిరిన మనసుగా మనకు కనిపిస్తుంది. ఇద్దరు కలిసి ఆ యొక్క బెత్లెహేమునకు ప్రయాణం చేస్తున్నారు. అది వాళ్ళ ప్రయాణంలో ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు. చూడండి 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన చెల్లె యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంట వెళ్ళుమనెను. ఇక్కడ నయోమి చెప్తుంది, నీ తోడికోడలైన ఓర్ప వెళ్ళిపోతూ వచ్చింది. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చింది. తర్వాత తన ఊరికి వెళ్ళిపోతూ వచ్చింది. అయితే నువ్వు కూడా వెళ్ళిపో, నీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. రూత్కి ఏం చెప్తుంది? నయోమి నువ్వు కూడా నీ తోటి కోడల వలె వెళ్ళిపో అని చెప్తుంది. కానీ కింది వచనం చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించేటట్టునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూడండి ఎంత చక్కని మాటలు ఇక్కడ రాయబడతా వచ్చింది. రూతు అనే పేరునకు తృప్తి, సంతృప్తి అని అర్థము. తన పేరుకి ఏంటంటే సంతృప్తి నొందినది. 2వ అర్థము సౌందర్యము. తన పేరుకు 3వ అర్థము స్నేహము. రూతు అనే పేరునకు 3 అర్థాలు. అయితే రూతు తన జీవితంలో సంతృప్తి నొందిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా తను సంతృప్తి చెందిందో మనము చూసుకుందాం. ఏమంటుందో చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు, దయచేసి నన్ను రావద్దు అని మాత్రము చెప్పవద్దని తన అత్తను తను బ్రతిమాలుతుంది. ఎందుకు ఆ విధంగా బ్రతిమాలుతుంది? నయోమిని ఎందుకు వెంబడిస్తుంది రూతు అంటే నయోమిలో ఉన్న దేవుని తాను చూడగలుగుతూ వచ్చింది. ఒకవేళ నయోమి ఆ యొక్క మోయాబులో ఉన్నప్పటికీ ప్రార్థన చేసుకుంటుందేమో, భక్తిగా జీవిస్తూ వచ్చిందేమో, కోడలకు మాదిరిగా తాను జీవిస్తూ వచ్చిందేమో. అందుకే తను అంటా వచ్చింది, నన్ను వెళ్ళిపో అనొద్దు, నన్ను రావద్దు, నన్ను విడిచిపెట్టమని నువ్వు చెప్పొద్దు. రూతు నయోమిని చూడలేదు, నయోమిలో ఉన్న దేవుని తాను చూడగలుగుతూ వచ్చింది. మరి మన జీవితంలో కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని చూడగలుగుతున్నారా? మన తోటివారు, మన కుటుంబీకులు మనలో ఉన్న విశ్వాసాన్ని చూడగలుగుతున్నారా? అదొక ఊరు. ఆ ఊరిలో ఒక ఉన్నతమైన ఒక గొప్ప ఆస్తి గలవాడు చనిపోతూ వచ్చినాడు. ప్రఖ్యాతిగాంచిన ఒకతను చనిపోతూ వచ్చినాడు. తను ఎప్పుడైతే చనిపోతూ వచ్చినాడో ఆ రాజకీయవేత్త, అప్పుడు ఆ ఊరంతా కూడా కర్ఫ్యూ విధిస్తూ వచ్చినారు. కర్ఫ్యూ విధిస్తూ వచ్చినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు. ఇప్పుడు కరోనా పరిస్థితులు అయితే ఇప్పుడు లాక్డౌన్ పెడతా వచ్చినారో ఆ దినాల్లో కూడా కర్ఫ్యూ విధిస్తూ వచ్చినారు. విషకాలం చేత ఎవరు కూడా
బయటికి వెళ్ళవద్దు, ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అని ఆర్డర్ వచ్చేసింది. అందరూ లోపల ఉన్నారు. పోలీసులు అంతా వచ్చారు. వచ్చేసి ప్రతి ఇంటి దగ్గర నిలబడుతూ వచ్చినారు. ఆ రీతి జరుగుతుంటే ఒక చిన్న ఇంటి దగ్గర ఒక అబ్బాయి కిటికీ తెరుస్తూ వచ్చినాడంట. ఒక అబ్బాయి కిటికీ తెరిచినప్పుడు కిటికీలో నుంచి ఒక పోలీస్ ఆఫీసరు దొంగవాడు చూస్తూ వచ్చినాడంట. ఆ పోలీస్ ఆఫీసరు అందులో నుండి ఒక చిన్న అబ్బాయి తనకు కనిపిస్తూ వచ్చినాడు. ఏ బాబు, ఎందుకు కిటికీ తీస్తున్నావు నువ్వు? కర్ఫ్యూ విధించారు కదా, ఎవరు బయటికి రాకూడదు, ఎవరు తలుపులు కూడా తీయొద్దంటూ వచ్చినాడంట. వెంటనే ఆ చిన్న అబ్బాయి అన్నాడంట, లేదు అంకుల్, మా ఇంట్లోకి కాకి రావాలి, అందుకనే తలుపులు తీస్తున్నానని చెప్పాడంట. అప్పుడు వెంటనే అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి చాలా విచిత్రం అనిపించిందంట. ఏంటి, మీ ఇంట్లోకి కాకి వస్తుంది, ఎందుకు వస్తుందంటే అప్పుడు అతను చెప్తా వచ్చినాడంట, పిల్లవాడు, మా అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆనాడు ఏలియా కాకి నువ్వు సహాయపడతా వచ్చినావు కదా, ఈనాడు మాకు కూడా సహాయపడని తను ప్రార్థన చేస్తుంది కదా. ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మా ఇంటికి ఏలియా కాకని పంపిస్తాడు. మరి తలుపులన్నీ క్లోజ్ చేసి ఉంటే కాకి ఎలా వస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్కి తాను చెప్తా వచ్చినాడు. చూసారా ప్రియులారా, ఎంత ప్రార్థన యొక్క విలువన బిడ్డ గ్రహిస్తూ వచ్చినాడు. వాళ్ళ అమ్మమ్మ చేస్తున్న ప్రార్థనను తాను గమనించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. తన చిన్న వయసులోనే తాను గుర్తెరుగుతూ వచ్చినాడు. మరి మన బిడ్డల్ని మనం ఏ రీతిగా పెంచుతున్నాము? మన బిడ్డలు ఏ రీతిగా పెంచుతున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? ఈ దినాల్లో మన విశ్వాసం ఎలా ఉందంటే, సెల్ ఫోన్ రాగానే ఇంట్లో ఉండి కూడా పిల్లలతో చెప్తున్నామంటే, మమ్మీ లేదని చెప్పు, డాడీ లేడని చెప్పని ఏం నేర్పిస్తున్నాం? వాళ్ళకు అబద్ధాలు నేర్పిస్తున్నాం. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు అబద్ధాలు నేర్పినంత వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత వారి జీవితంలో ఎంతో నష్టపోతూ వచ్చినారు. నువ్వే నీ బిడ్డలను ఏం చేస్తున్నావు? దేవుని కిరుకు నువ్వు పెంచట్లేదు, అపవాదికి వారిని అప్పగిస్తున్నావు. అబద్ధము చాలా డేంజర్. అబద్ధం అనేది చాలా డేంజర్. దాన్ని నువ్వే నేర్పిస్తున్నావు, నీ పిల్లలకు నేర్పించేవారిగా ఉంచినావు. కానీ తను మాత్రము తన జీవితంలో, నయోమి కూడా తన జీవితంలో తను ప్రార్థించుకుంటూ వచ్చిందేమో, దేవుడి గురించిన మాటలు వారికి బోధిస్తూ వచ్చిందేమో. అందుకే రూతు తన జీవితంలో తను వెంబడించగలుగుతూ వచ్చింది. చూడండి, కింది వచనంలో చూసినట్లయితే 17వ వచనము, నీవు మృతి పొందు చెట్టునే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరేదైనా నన్ను ప్రత్యేకించడలా యెహోవా నాకెంత కీడు చేయునుగాక. ప్రత్యేకింపబడిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. నీ జనమే నా జనం అనే మాటలో ప్రత్యేకింపబడిందిగా ఉంటుంది. తన యొక్క మోయాబు దేశాన్ని తాను విడిచిపెట్టిందిగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన స్థానంలోకి తాను వచ్చిందిగా ఉంటుంది. అంటే సంఘములో చేర్చబడిన అనుభవంలో ఉండాల్సింది. తన సంఘమును ప్రేమించిందిగా మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారము, వారు సహవాసమందును 2 విషయంలో ప్రార్థించేటందును ఎడతెక్క ఉంటూ వచ్చినారని ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. రూతు కూడా తన జీవితంలో తన అత్తను తాను వెంబడిస్తూ వచ్చింది. తన జీవితంలో తృప్తి చెందుతూ వచ్చింది. గొప్ప దేవుని తాను ఎరుగుతూ వచ్చింది. అన్యురాలే అయినప్పటికీ తన అత్తలో ఉన్న దేవుని తాను ఎరగగలుగుతూ వచ్చింది. మన జీవితంలో కూడా మన వైఖరిని బట్టి, మన ప్రవక్తని బట్టి అనేకులు కూడా దేవుని చూడాలి. మనల్ని చూసిన వాళ్ళు, అందుకే అంటారు కదా, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉంటాయి, 5వ సువార్త మనమే 5వ సువార్త. ఎలా ఉంచినావు? మన వైఖరి ఏ విధంగా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మన చూపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒక స్త్రీగా నీ జీవితంలో, కుటుంబంలో నీ పాత్ర ఏ విధంగా ఉంది? సంఘంలో నీ పాత్ర ఏ విధంగా ఉంది? సమాజంలో నీ పాత్ర ఏ విధంగా ఉంది? నయోమి మాత్రము అన్య దేశమైన మోయాబుకి వెళ్తా వచ్చింది, కానీ తాను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకంటే తను దేవుని విడిచిపెట్టేందుగా ఉంటూ వచ్చింది. ఆయన ఎంతగానో వెంబడించిన స్త్రీగా ఉంది. కాబట్టి తన కోడలైన రూతు ఏం చేస్తూ వచ్చింది? దేవుణ్ణి హత్తుకుంటూ వచ్చింది. దేవుని తాను ఎరగలుగుతూ వచ్చింది. మన ద్వారా ఒక ఆత్మైన దేవుని ఇంటికి నడిపింపబడుతూ వచ్చిందా? మన మాటలు ఏ విధంగా వచ్చినాయి? మృదువైన మాటలు ఉన్నాయా, లేకపోతే కత్తిపోటు లాంటి మాటలు మనము మాట్లాడుతున్నామా? మన కుటుంబంలోనే నెమ్మది ఉండదు, మన కుటుంబంలోనే సమాధానం ఉండదు. ఎందుకు?
మన యొక్క వైఖరి, మన యొక్క మాటల చేత. కానీ నయోమి చూడండి, దాని ద్వారా ఒక ఆత్మను ప్రభు యొద్దకు నడిపిస్తూ వచ్చింది. రూతు తన జీవితంలో నీ జనమే నా జనము, సంఘంలో సహవాసంలో తాను చేర్చబడుతూ వచ్చింది. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదని అంట వచ్చింది. అంటే బాప్తీసపు అనుభవంలోకి వచ్చిందిగా కనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయనతో పాటు బాప్తీసంలోకి చేర్చబడిందిగా అంట వచ్చింది. ఆయనతో పాటు చేర్చబడిందిగా బాప్తిసం యొక్క అనుభవంలోనికి వస్తూ వచ్చింది. మొట్టమొదటిగా రక్షణ పొందిన స్త్రీగా కనిపిస్తుంది. రెండవదిగా సంఘంలోనికి సహవాసంలోకి చేర్చబడిన వ్యక్తిగా కనిపిస్తుంది. మూడవదిగా తను బాప్తిస అనుభవంలో వృద్ధి పొందేదను. మరి ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన జీవితంలో ఇప్పుడు సజీవంగా ఉన్నావా, మృతి చెంది ఉన్నావా? నీ ఆత్మీయంగా జీవించినదా, మృతి చెందిన? అయితే నీ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? నీ క్రియలు ఏ విధంగా ఉంచినాయి? అవి మంచిగా ఉంచినాయా, చెడ్డగా ఉంచినాయి? అయితే రూతు తన జీవితంలో మాత్రము తను సిద్ధపాటు కలిగిన స్త్రీగా ఉంటుంది. కుదిరిన మనసుతో నిజమైన దేవుని తాను వెంబడిస్తూ వచ్చింది. నిజమైన దేవుని తాను వెతకడానికి ఇష్టపడిన స్త్రీగా ఉంటుంది. తన అత్తను తను హత్తుకుంటూ వచ్చింది. తను ప్రత్యేకింపబడిందిగా ఉంటూ వచ్చింది. తను నూతనమైన సృష్టిగా తాను చేపడుతూ వచ్చింది. ఎన్ని చక్కటి మాటలు! 18వ వచనం తనతో కూడా వచ్చేటకు ఆమె మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటకు మానని కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. సమృద్ధి గల ప్రాంతానికి వారి ఇరువురు ప్రయాణం చేస్తున్నారు. మరి నీ ప్రయాణం ఎటువైపు? నీ గమ్యము ఎటువైపు? ఒకవేళ ప్రభువుకు వెలుపలగా దూరంగా ఉండవచ్చు, కొన్ని దినాలు వేరుగా ఉండవచ్చు. అయితే ఇప్పుడు తిరిగి దేవుడు పిలుస్తున్నాడు. వారిరువురు కుదిరిన మనసుతో తను ప్రత్యేకింపబడిన స్త్రీగా తాను కనపడుతుంది. ఒక అన్యురాలే దేవుడిని చూడగలిగినప్పుడు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవురాలు ఉండొచ్చు. అయితే నీ యొక్క గమ్యం ఏమిటి? నీ ప్రయాణము ఏమిటి? రూతు తన జీవితంలో ఎంతో దేవుణ్ణి హత్తుకుంటూ వచ్చింది. నయోమిలో ఉన్న తన అత్తలో ఉన్న దేవుని తాను గమనించగలుగుతూ వచ్చింది. ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావా? దేవుని యొక్క లేఖనములు నువ్వు గ్రహిస్తున్నావా? దేవుని యొక్క లేఖనములు నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆత్మీయమైన జీవితంలో దినదినం నువ్వు వృద్ధి పొందే స్త్రీగా ఉంటావు. స్త్రీకి దేవుడు ఎంతో ఘనమైన పరిచయను అప్పగిస్తూ వస్తున్నాడు. అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి ఒక సాధనంగా స్త్రీని దేవుడు సృష్టించినవాడుగా ఉంచున్నాడు. అయితే నీ జీవితంలో ఏ విధంగా ఉంచున్నావు? రూత్ అయితే తన జీవితంలో తన పాత జీవితాన్ని తను మార్చుకుంటూ వచ్చింది. నూతనమైన సృష్టిగా తాను చేయబడుతూ వచ్చింది. మరి మన జీవితాలు నూతనంగా చేయబడుతూ వచ్చినాయా? నువ్వు నూతనమైన సృష్టిగా చేయబడితే నీ పాతవని గతించిపోతే జరిగిన సంగతులను నువ్వు గుర్తు చేసుకో. పాత జీవితంలోకి నువ్వు వెళ్ళవు. నూతనంగా నువ్వు నీ యొక్క దినాన్ని నువ్వు ఆరంభించే వ్యక్తిగా వచ్చావు. నూతనమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. దేవుడు వచ్చినాడు, పాతవి గతించే ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. నూతనమైన అనుభవం మనకెంతో అవసరమైనదిగా ఉంది. రూతు తన జీవితంలో తన తండ్రి ఇంటిని మర్చిపోతూ వచ్చింది. తను పుట్టిన యొక్క మోయాబును మర్చిపోతూ వచ్చింది. ఆ వ్యర్థమైన తన దేవతలను మర్చిపోతూ వచ్చింది. కానీ నిజమైన దేవుని తాను వెంబడిస్తూ వచ్చింది. నీ జీవితంలో కూడా నిజమైన దేవుని వెంబడించాలనుకుంటే ఈ దినానే ఆయన పాదలెట సాగినప్పుడు ప్రభువా నా జీవితంలో కూడా నేను రక్షణ పొందడానికి ఆశపడుతున్నా, నా హృదయంలోకి రావాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థన అనేసరికి మనకు సమయం ఉండదు. అందుకే సమయం పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోనని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇవెంతో దుర్దినాలు, ఎంతో అపాయకరమైన దినాల్లో మనము బ్రతుకుతున్నాము. రూతు ఏ రీతి తన అత్తని వెంబడిస్తూ వచ్చిందో దీన్ని చూసినట్లయితే ఇది రూతు యొక్క ప్రయాణంగా మనం చెప్పుకోవచ్చు. రూతు యొక్క ప్రయాణం గురించి మనము చెప్పుకోవచ్చు. ఈ రూతు యొక్క ప్రయాణంలో అది చూస్తూ వచ్చినాము. తన రక్షణ పొందిన స్త్రీగా ఉంటుంది, సంఘ సహవాసంలోకి వచ్చిన స్త్రీగా ఉంటుంది, బాప్తిసం పొందిన స్త్రీగా ఉంటుంది, ప్రత్యేకింపబడిన స్త్రీగా ఉంటుంది, నూతన సృష్టిగా ఉంటూ వచ్చింది. ఇవే ముఖ్యమైనది. పాప క్షమాపణ
ప్రత్యేకత ఎంతో ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఏంటంటే పాపక్షమాపణ ఎంతో అవసరం మనకు. పాపక్షమాపణ ఉంటే మనము ప్రభుని చూడగలుగుతాము. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమల దేవా, మీ యొక్క ఘనమైన పాదాలకి చెల్లిస్తున్నాను. రూతు ఏ రీతిగా ప్రభువానాయని వెంబడిస్తూ వచ్చిందో, తనలో ఉన్న దేవుని తన గురి తిరుగుతూ వచ్చింది, తనను హత్తుకుంటూ వచ్చింది. ప్రభువా, మిమ్మల్ని ఎరిగిన స్త్రీగా ఉంటుంది, రక్షణ పొందిన స్త్రీగా ఉంటుంది, సంఘ సహవాసంలో చేర్చబడిన స్త్రీగా ఉంటుంది. దేవా, బాప్తిసం పొందిన స్త్రీగా కనిపిస్తుంది. నేను మృతి పొందు చోటు నేను మృతి పొందినని బాప్తిసం అనుభవంలోకి వచ్చిన స్త్రీగా కనిపిస్తుంది. దేవా, తన జీవితంలో ఎన్నో కార్యాలు మనం చూస్తూ వచ్చినాము. తను ప్రభువానికి దేవుని, తన తల్లిదండ్రులను, తన వ్యర్థమైన వాచి విడిచిపెడుతూ వచ్చింది, మిమ్మల్ని హత్తుకుంటూ వచ్చింది. దేవా, మేము కూడా మిమ్మల్ని హత్తుకొని జీవించడం కావాల్సిన కృపను అనుగ్రహించండి. విన్న వాళ్ళు మీ కార్యం నెరవేర్చి మనసులో ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.